పరిగెత్తుకుంటూ వచ్చి వెనకాల కూర్చోడానికి. రాజస్థాన్ హోలీ. గుడ్ మార్నింగ్. సో హ్యాపీ హోలీ. అంటే మీకు ఆల్రెడీ హోలీ అయిపోయింది అనుకుంటా, కానీ మనకి ఇక్కడ హోలీ వాళ్ళ 25 మార్చ్. హ్యాపీ హోలీ బ్రో. హ్యాపీ హోలీ. హ్యాపీ హోలీ బ్రో. हैप्पी होली. హ్యాపీ హోలీ. హ్యాపీ హోలీ భాయ్. तेरा बाकी है. హ్యాపీ హోలీ. హ్యాపీ హోలీ బతా. ఇవాళ ఏమవుద్ది, ఎలా అవుద్ది, ఎట్లుంటుంది ఎక్స్పీరియన్స్, నో వన్ నోస్. ఇక్కడ మోస్ట్ ఆఫ్ ద చాలా మందికి ఫస్ట్ టైం పుష్కర్, మనందరికి కూడా ఫస్ట్ టైం పుష్కర్లో హోలీ సెలబ్రేషన్లు. సో చూద్దాం, లెట్స్ గో. ఫర్ ఇన్ఫర్మేషన్, తలకి మొహానికి బాడీకి అంతా ఆయిల్ ఫుల్గా పట్టించాం, అంటే రంగులు త్వరగా వదలడానికి. సో డోంట్ ఫర్గెట్ టు అప్లై ఆయిల్. పరిగెత్తుకుంటూ వచ్చి వెనకాల కూర్చోడానికి. స్క్రీన్ కాదనుకుంటున్నా, జస్ట్ టెంపర్ గ్లాస్ అనుకుంటున్నా, ఏమో చూద్దాం. పుష్కర్ హోలీకి 2 types ఆఫ్ పీపుల్ వస్తారండి. టైప్ 1, హోలీ రోజున ఒక ప్రైవేట్ పార్టీకి డబ్బులు తగలేసి ఒక క్లోజ్డ్ కాంపౌండ్ మధ్యలో సెలబ్రేట్ చేసుకోవడం, విచ్ ఈస్ నాట్ బ్యాడ్. టైప్ 2, రోడ్డు పక్కన 20 రూపాయల పూహ, చాయరు పరాటా తిని రంగులు కొనుక్కొని రూపాయి ఖర్చు లేకుండా పుష్కర్ స్ట్రీట్స్ లో, మార్కెట్ లో ఆ చివరి నుండి ఈ చివరి దాకా కనపడిన వాడికల్లా రంగులు పూసుకుంటా, ఎక్కడ మ్యూజిక్ ఉంటే అక్కడ డాన్స్లు వేసుకుంటా, అరుచుకుంటా, ఈ జనాల మధ్యలో నుండి దూరుకుంటా, డాక్యుమెంట్ చేసుకుంటా హోలీ సెలబ్రేట్ చేసుకోవడం మనం రెండో రకం అండి. ఒకవేళ మీరు ఏదో ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకుని పుష్కర్ రావడం అంటే పాయింట్లెస్ అండి. అండ్ చెప్పాలంటే త్రూఅవుట్ ద వరల్డ్ వన్ ఆఫ్ ద బెస్ట్ హోలీస్. నెంబర్ 1 మథురా బృందావన్, అది మనం లాస్ట్ ఇయర్ చేసాం, లింక్ డిస్క్రిప్షన్ లో ఉంటుంది. నెంబర్ 2 రాజస్థాన్ పుష్కర్. ఐ మీన్ ఎక్కడ ఒక ఊరంతా కలిసి అసలు సంబంధం లేకుండా హ్యాపీ హోలీ హ్యాపీ హోలీ అని అరుచుకుంటా బుడ్డ గాల దగ్గర నుండి ముసలోళ్ళ దాకా హోలీలో పార్టిసిపేట్ చేస్తారు. అండ్ దట్ ఈస్ రేర్ కదా. సో ఇది చూడాలని త్రూఅవుట్ ద వరల్డ్ ఎక్కడెక్కడ నుంచో మూల నుంచి ఇక్కడికి వస్తూ ఉంటారు, ఈ ఎక్స్పీరియన్స్ చేయాలనుకుంటా ఉంటారు. वापस भरा गुब्बारों में पानी है, खेली गिरी मिट्टी में भी होली रंगों की नीचे नहीं देखी जाती हमारी वो ज़्यादा रंग जो ना मिटे, भांग से ना हिले, लौंड गाते ले, जहाँ भी होती तफरी बंद शामिल है. हैप्पी होली बाबा. हैप्पी होली टू यू टू. हैप्पी होली. भाई तेरा भाई होली में खेलूंगी डट के मोरे सैया जो आए पलट. मोटा ना काड़ा ना गोरा ना जाती ना पाती ना कौन किसका पोता है, सबके लगेंगे रंग कौन में रोका. होली का सीजन है, राजस्थान होली. इसमें खो जा साथ में मिल गए रंगों का त्योहार, खुशियों में खिल गए रंगों का त्योहार, टुकड़ों को सिल गए रंगों का त्योहार, नाम इसको बिल दे रंगों का त्योहार.
అండ్ టు బీ వెరీ హానెస్ట్ విత్ యూ, నా ఎక్స్పీరియన్స్ ఇక్కడ అంత గొప్పగా ఏం లేదండి. ఎస్పెషల్లీ హోలీ ఎక్స్పీరియన్స్ అంటే ఎలా చెప్పాలంటే దట్స్ ఫైన్. ఎక్కువ ఛార్జ్ చేయడం, ఫెస్టివల్ అడ్వాంటేజ్ తీసుకోవడం, హోటల్ ప్రైస్లు హాస్టల్ ప్రైస్లు పెంచేయడం, దట్స్ ఫైన్, అక్కడ వరకు ఓకే. బట్ ఏది ఫైన్ కాదంటే బిహేవియర్ అండ్ లా. ఏమో నేను నా పిఓవి చెప్తున్నా, అంటే పాయింట్ ఆఫ్ వ్యూ చెప్తున్నా. ఐ పర్సనలీ ఫీల్ పుష్కర్ హోలీ ఎస్పెషల్లీ సోలోగా వచ్చిన అమ్మాయిలకైతే అసలు సేఫ్ కాదనిపించింది. ఓన్లీ అమ్మాయిలే కాదు, ఎవరైనా కానీ ఇక్కడికి హోలీ సెలబ్రేట్ చేసుకోవడానికి ఎక్స్పీరియన్స్ కోసం వస్తారు. సో వాటి మీద ఫోకస్ చేస్తారా, లేకపోతే వాళ్ళని వాళ్ళు కాపాడుకోవడం, లేకపోతే వేరే వాళ్ళని ప్రొటెక్ట్ చేయడం మీద ఫోకస్ చేస్తారా? కలర్ పూయటం, హోలీ విషెస్ చెప్పడం, దట్స్ ఫైన్, కంప్లీట్లీ ఫైన్. బట్ ఇట్ వెంట్ బియాండ్ దట్. నాకు కొన్ని ఇన్సిడెంట్స్ చూశాక ఐ వాజ్ లైక్ బ్రో దిస్ ఈస్ వెరీ షేమ్ఫుల్ అనిపించింది. నేను ఆ ఇన్సిడెంట్ చూసిన తర్వాత నాకు వ్లాగ్ చేయాలి, ఆ మూమెంట్ ఎంజాయ్ చేయాలి, ఇంకా ఆల్ గాన్, లైక్ లిటరలీ ఆల్ గాన్ ఫ్రమ్ ఇన్సైడ్. 3 అయింది. ఇప్పుడు హాస్టల్కి వెళ్ళి కొంచెం ఫ్రెష్ అప్ అయ్యి మళ్ళీ గలీజ్ పట్టేసి మనం రావాలి సన్సెట్కి. మంచి ఎక్స్పీరియన్స్ డెఫినెట్లీ, కానీ కొంచెం హార్ట్ హెవీ అయిపోయే మ్యాటర్ ఏంటంటే అంటే కొంచెం కెలికేసే మ్యాటర్ ఏంటంటే వీళ్ళు అమ్మాయిలు కొంచెం ఎక్కువ టార్గెట్ చేసి అమ్మాయిల మీద జబర్దస్తి వచ్చి చేతులు పెట్టడం, పూయటం, ఇన్అప్రోప్రియేట్ టచింగ్లు ఇవన్నీ జరుగుతూ ఉన్నాయి అన్నమాట ఇక్కడ. సో అదే కొంచెం. బట్ ఐ రియలీ డోంట్ రికమెండ్ ఎనీ సోలో గర్ల్ ట్రావెలర్ కమింగ్ హియర్. ఐ మీన్ అండ్ ఫస్ట్ టైం సెకండ్ టైం అయితే కనుక కొంచెం ఇబ్బందిగా ఉంటుంది, చాలా కష్టంగా ఉంటుంది, అన్కంఫర్టబుల్గా ఉంటుంది. సో ప్లీజ్ ఐ డోంట్ రికమెండ్. ఒకవేళ ఫ్రెండ్స్తో వస్తే రావచ్చు. మన ఇండియన్స్ని అయితే కొంచెం కొద్ది గొప్ప పర్లేదు, కాపాడచ్చు అనమాట, పక్కన ఫ్రెండో బాయ్ ఫ్రెండో వాళ్ళ పేరెంట్స్ ఉంటే. ఫారినర్స్ అయితే అసలు ఇంకా లిటరల్లీ ఆడుకుంటున్నారు, లిటరల్లీ ఆడుకోవడమే. అదొక్క విషయం మాత్రం కొంచెం డిస్టర్బింగ్ ఉంది. అవును, Foreigners is like double. 2x 3x Trouble. they are traveling. రే ఒక అట్లుంటారు హౌలాగాళ్ళు వచ్చి కంట్లో ఇట్లా కొట్టారు. బట్ డూ యూ రికమెండ్ పుష్కర్ టు పీపుల్? I'll answer later. यहाँ पे लोगों को रंग लगाते टाइम लड़के दिखते ही नहीं है. हम 5 लोग साथ में चल रहे हैं, हमारी फ्रेंड को रंग लगा गया कोई. 5 ఉన్నా కానీ కాపాడలేకపోతాం. కాపాడంటే ఆపలేకపోతాం దాన్ని. అంటే బ్రో పుష్కర్ హోలీ మీరు రికమెండ్ చేస్తారా లేదా అంటే ఓన్లీ ఇదే ఉంది, ఇది ఎట్లాగే ఉంటుందని చెప్పట్లేదు. ఐ మీన్ నేను నా పర్సనల్ ఎక్స్పీరియన్స్ మీతో షేర్ చేసుకుంటున్నా. ఇట్స్ యువర్ చాయిస్ ఇక్కడికి వెళ్ళాలి వెళ్ళకూడదు అనేది. ఫైనల్లీ ఎండ్ ఆఫ్ ద వీడియో నేను చెప్పేది ఏంటంటే ఇక్కడికి రండి, ఎక్స్ప్లోర్ చేయండి, గో త్రూ షిట్, లెర్న్ ఫ్రమ్ రియాలిటీ, లెర్న్ ఫ్రమ్ పీపుల్, లెర్న్ ఫ్రమ్ ప్లేసెస్, లెర్న్ ఫ్రమ్ న్యూ ఎక్స్పీరియన్సెస్, బట్ ఆన్ యువర్ ఓన్ రెస్పాన్సిబిలిటీ. అంతే. బడ్జెట్, స్టే, ట్రాన్స్పోర్టేషన్, హాస్టల్ ఇన్ఫర్మేషన్ గురించి కంప్లీట్ ఐటనరీ నేను ఈ ఎండ్ ఆఫ్ ది సిరీస్లో మీతో షేర్ చేసుకుంటా. సో స్టే ట్యూన్ ఫర్ నెక్స్ట్ వన్. लिया